నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ప్రస్తుతం నాతో ఉన్నారు స్పిరిచువల్ హోమియోపతి ఎండి డాక్టర్ ప్రశాంత్ కే వైద్య గారు. మాట్లాడదాం డాక్టర్ గారితో. సార్ నమస్కారం. నమస్కారం అండి. ప్రశాంత్ గారు, జెనైటల్ వార్డ్ వచ్చి చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అవును. పెళ్ళైన తర్వాత వస్తే కనుక నిజంగా ఆ భార్యాభర్తల మధ్య ఒక నరకమే కనిపిస్తూ ఉంటుంది. అవును. ఒకళ్ళ మీద ఒకళ్ళు డౌట్లు పడుతూ ఉంటారు. అవును. ఏంటి అసలు జెనైటల్ వార్డ్ అంటే ఏంటి, అది వస్తే ఎందుకు ఈ విధంగా గొడవలు జరుగుతాయి, ఏంటి దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ జెనైటల్ వార్డ్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు మీకు చాలా మందికి తెలుసు పులిపిరికాయలు అంటాము, పులిపిర్లు వస్తుంటాయి నెక్ దగ్గర ఇవన్నీ వస్తాయి, పులిపిరికాయ అంటాం, కానీ పులిపిర్లు అంటాము. జనరల్గా అది ఒక వన్ టైప్ ఆఫ్ వైరస్ వల్ల వస్తుంది, హెచ్పివి అనే ఒక వైరస్ వల్ల వస్తుంది. సో అలాగే జెనైటల్ వార్డ్స్ అనేది కూడా వన్ టైప్ ఆఫ్ వైరస్ వల్ల వస్తుంది. కానీ అది ఎందుకు వస్తుంది అంటే, అది వన్ టైప్ ఆఫ్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్. అంటే మీరు ఎక్కడైనా బయట కలవడానికి వెళ్ళారు, బయట కలిసినప్పుడు వాళ్ళకి ఏమైనా ఆ వాట్ ఉందనుకోండి, ఆ వాట్ స్కిన్ టు స్కిన్ టచ్ అయినా కూడా మీకు వచ్చే అవకాశాలు ఉంటాయి. లేదంటే జనరల్గా ఏమవుతుందంటే, ఇది అబ్బాయిల్లో వస్తే ఇవి ఎలా ఉంటాయంటే చిన్న స్కిన్ ట్యాగ్ లాగా ఉంటుంది, మన స్కిన్ కలర్ది స్కిన్ ట్యాగ్ లాగా ఉంటుంది. ఫస్ట్ వచ్చినప్పుడు ఒకటో రెండో ఉంటుంది, అది ఫాస్ట్గా ఒకటో రెండు ఉండేది 10-12 అవుతుంది. దీని స్పెషాలిటీ ఏంటంటే, మన గోబీ ఉంటుంది కదా, కాలీఫ్లవర్ ఎలా ఉంటుంది, ఇట్లా ముళ్ళులాగా ఉంటుంది కదా, సేమ్ అలాగే ఉంటుంది, కాలీఫ్లవర్ లాగా ఉంటుంది ఇది. ఆ కాలీఫ్లవర్ లాగా ఉంటే అది ఏముంటుంది అంటే, మన అంగం దగ్గర రింగ్ ఉంటుంది కదా, రింగ్ చుట్టూ ఉంటుంది, లేదా పైన ఫోర్ స్కిన్ అంటాం దాని చుట్టూ ఉంటుంది, లేదంటే మన ప్యూబిస్ రీజన్ దగ్గర ఒక 10-12 కనిపిస్తాయి. ఇది అబ్బాయిలో కనిపిస్తాయి. అమ్మాయిలో వస్తే, అమ్మాయిలో యోని భాగం ఉంటుంది కదా, దాని లోపల లేబియం మేజోరా మైనర్ అంటాం, దాని లోపల భాగంలో చిన్న చిన్న ముళ్ళులాగా కనిపిస్తాయి, కాలీఫ్లవర్ గ్రోత్ అంటాం దాన్ని కూడా. సో ఇవి జెనైటల్ వార్డ్స్. చాలామంది ఏమనుకుంటారంటే ఇది ఏదో నార్మల్ పులిపిరికాయ అని వదిలేస్తారు. కానీ నార్మల్ పులిపిరికాయ ఏంటంటే జస్ట్ చిన్నగా ఉంటుంది, ఒకటి ఉంటుంది, కానీ ఇదేంటంటే ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది. సో ఇది జనరల్గా ఎందుకు వస్తుంది అంటే, ఎక్కడైనా బయట కలవడానికి వెళ్ళారు, ఆ కలిసినప్పుడు వాళ్ళకి ఏమైనా వచ్చిందనుకోండి, వాళ్ళ నుంచి మీకు రావచ్చు, అదొక రీజన్. రెండో రీజన్ ఏంటంటే, ఇవి జనరల్గా మీరు స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ ద్వారా కూడా రావచ్చు. అంటే జనరల్గా మీరు ప్రొటెక్షన్ కూడా యూస్ చేశారు, కాండమ్స్ యూస్ చేసినా కూడా ఇన్ కేస్ ఆ అమ్మాయికి వాట్ ఉందనుకోండి, ఆ వాట్ అనేది మీ స్కిన్కి టచ్ అయింది, ఆ టచ్ అయినప్పుడు ఇక్కడ కట్టుంది, టచ్ అయినప్పుడు ఆ స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ ద్వారా కూడా ఈ పులిపిరికాయలు అనేది వస్తుంది. అయితే ఇప్పుడు దీనికి ట్రీట్మెంట్ ఎట్లా ఏంటి? సో జనరల్గా ఈ జెనైటల్ వార్డ్స్కి చాలామంది పేషెంట్స్ ఉంటారు. ఇప్పుడు మీరు అన్నారు కదా, ఇప్పుడు ఏంటంటే ఇది ఎలా ఉంటుంది, ఒక పెళ్ళి అయిన 5 సంవత్సరాల తర్వాత ఇద్దరు కలిసినాక వచ్చింది అంటే, జనరల్గా ఏముంటుందంటే ఇది సైలెంట్గా ఉంటుంది. సైలెంట్గా ఉన్నాక ఎప్పుడో ఒకసారి మన ఇమ్యూనిటీ తగ్గినప్పుడు బయటకు వస్తుంది. సో ఎప్పుడో పెళ్ళి అయినాక కొన్ని రోజుల తర్వాత కలిసారనుకోండి, కలిసినప్పుడు భార్యకో భర్తకో ఇన్ఫెక్షన్ వస్తుంది. ఇన్ఫెక్షన్ రాగానే వాళ్ళిద్దరు మైండ్లో డౌట్ స్టార్ట్ అవుతుంది, అరే ఈమె ఎక్కడైనా బయట కలిసిందా, ఈయన ఎక్కడైనా బయట కలిసింది, ఇద్దరిలో డౌట్ స్టార్ట్ అవుతుంది. కానీ అది ఎప్పుడుదో ఉండే ఇన్ఫెక్షన్ ఇప్పుడు బయటకు వచ్చింది, అంతే. మన ఇమ్యూనిటీ తక్కువ అయినప్పుడు బయటకు వచ్చింది. అంటే దురద మంటలు లాంటివి ఉంటాయి ఇందులో, దీంట్లో ఉంటుంది. అవును, జనరల్గా జెనైటల్ వార్డ్స్లో ఇనీషియల్గా అయితే దురద ఉండదు, మంట ఉండదు. ఇప్పుడు మన హర్పీస్ ఇన్ఫెక్షన్ ఉందనుకోండి, మంట ఉంటుంది, దురద ఉంటుంది, లిక్విడ్ లాగా కూడా వస్తుంటుంది. కానీ జెనైటల్ వార్డ్స్లో జనరల్గా ఇనీషియల్గా ఉన్నప్పుడు ఎలాంటి దురద ఉండదు, మంట ఉండదు, నొప్పి ఉండదు. కానీ కొన్ని కండిషన్లో ఉండొచ్చు. సో దీనికి ప్రాపర్ ట్రీట్మెంట్ ఏంది అంటే, సో జనరల్గా చాలామంది నా దగ్గర వస్తారు పేషెంట్, లేజర్ ట్రీట్మెంట్ తీసుకొని వస్తారు. లేజర్ ట్రీట్మెంట్ ఉంటుంది కదా, ట్రీట్మెంట్ తీసుకుంటారు, లేదా రకరకాల క్రీమ్స్ వాడతారు. ఈవెన్ క్రీమ్స్ వాడినా లేజర్ ట్రీట్మెంట్ తీసుకున్నా అది తగ్గదు. ఎందుకంటే ఈ జెనైటల్ వార్డ్స్ ఇలా ఉందనుకోండి, దాని రూట్ లోపల ఉంటుంది. సో మీరు పైన నుంచి కట్ చేసి పైనుంచి క్రీమ్ చేస్తే అది లోపల ఉంటుంది కాబట్టి మళ్ళీ వస్తూ ఉంటుంది. సో 10-12 సెషన్ ఆఫ్ లేజర్ తీసుకున్నా కూడా తగ్గదు, స్టెరాయిడ్ క్రీమ్ కూడా వాడినా కూడా తగ్గదు. ఈవెన్ కొన్ని పేషెంట్స్ ఏం చేస్తారంటే, యూట్యూబ్ వీడియోనో ఏదో చూసేసి వినిగర్ ఇవన్నీ వాడతారు, అది సోడా వాడతారు, అది టెంపరీగా కాల్చినట్టు ఉంటుంది, మళ్ళీ వచ్చేస్తుంది. కానీ హోమియోపతిలో దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుంది.
ఎలా సొల్యూషన్ ఉంటుందంటే మన మెడిసిన్ ఏం చేస్తే అంటే ఇప్పుడు ఇక్కడ రూట్ ఉంది, ఈ రూట్ నుంచి ఇది బయటకు వస్తుంది. సో మన మెడిసిన్ ఏం చేస్తుంది అంటే రూట్ని తగ్గించడానికి ట్రీట్మెంట్ ఉంటుంది, ఇక్కడ ఇన్ఫెక్షన్ తగ్గిస్తుంది. దాంతోపాటు ఈ హెచ్పివి వైరస్ని దాన్ని ఆ ఇమ్యూనిటీ తగ్గడం వల్ల అది పెరుగుతూ వస్తుంది. సో మీ ఇమ్యూనిటీని పెంచుతుంది. దాంతోపాటు హెచ్పి వైరస్ని లో చేస్తుంది, అంటే దాని ఇన్ఫెక్షన్ తగ్గిస్తూ వస్తుంది. ప్లస్ బాడీలో వైరల్ లోడ్ అంటే వైరల్ కణాలు అనేది ఎక్కువ అవుతా వచ్చినప్పుడు అప్పుడు ఇది ఎఫెక్ట్ అవుతూ వస్తుంది. సో ఆ వైరల్ లోడ్ని తగ్గిస్తూ వస్తాం, మనం ఇమ్యూనిటీ పెంచుకుంటూ వస్తాం. సో అలా చేయడం వల్ల ప్రాపర్ హోమియోపతి ట్రీట్మెంట్ వాడడం వల్ల మొత్తం మీ సిస్టమ్ నార్మల్ చేసుకుంటూ ఇమ్యూనిటీ పెంచుతూ ఆ రూట్ని క్లియర్ చేస్తూ ఆ వైరస్ని వీక్ చేస్తూ మనం హోమియోపతి మందుల ద్వారా జెనైటల్ వార్డ్స్ని పర్మనెంట్గా క్లియర్ చేయవచ్చు. సార్ ఇప్పుడు ఆ రూట్లో మీరు ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు కదా, ఆ వైరస్ని పూర్తిగా తగ్గించడానికి ఎంత టైం పట్టొచ్చు అంటారు? మినిమం 6 నెలలు అయితే పడుతుంది సార్. ఇనీషియల్గా మీకు 1-2 నెలల నుంచి ఉందనుకోండి, ఒక 3 నెలల్లో తగ్గుతుంది. కానీ చాలా రోజుల నుంచి ఉందంటే ఒక 6 నెలల నుంచి సంవత్సరం అయితే ఖచ్చితంగా పడుతుంది. ఓకే. సో ఈ సమస్య ఉన్న వాళ్ళు ఏంటి సార్, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉండాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ లైఫ్ స్టైల్ ఏంటంటే వీళ్ళకి చెప్పడం ఏంటంటే మల్టిపల్ పార్ట్నర్స్ మెయింటైన్ చేయకండి, ప్రొటెక్షన్ యూస్ చేయండి. దాంతోపాటు ఇమ్యూనిటీ మంచిగా స్ట్రాంగ్గా పెట్టుకోండి. సో ఇమ్యూనిటీ స్ట్రాంగ్గా అంటే ప్రాపర్ ఎక్సర్సైజ్ ఉండాలి, మంచి నిద్ర ఉండాలి. ఇప్పుడు ఉండే వాళ్ళు ఏమవుతుంది, నైట్ అంతా టీవీ చూస్తున్నారు, మొబైల్ చూస్తున్నారు, రాత్రి 3 గంటలకు పడుకుంటున్నారు, 2 గంటలకు తింటున్నారు, ఫ్యాటీ ఫుడ్ తింటున్నారు, జంక్ ఫుడ్ తింటున్నారు, ప్రాపర్ ఫుడ్ ఇంటేక్ లేదు, మంచి నిద్ర లేదు, ఫుల్ స్ట్రెస్ఫుల్ లైఫ్. నెల స్టార్ట్ అవ్వగానే ఈఎంఐ టెన్షను, ఇవన్నీ స్ట్రెస్, ఇవన్నీ వల్ల ఏమవుతుందంటే మన ఇమ్యూనిటీ తగ్గుతుంది, ప్రాపర్ నిద్ర లేదు, టెన్షన్, ఇవన్నీ వల్ల మన బాడీ అంతా వీక్ అవుతుంది. బాడీ అంతా వీక్ అయినప్పుడు ఈ వైరస్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కరోనా వచ్చినప్పుడు చాలామంది ఎఫెక్ట్ అయ్యారు. కానీ ఎవరి ఇమ్యూనిటీ బాగుందో అలాంటి వాళ్ళకి అంత ఎఫెక్ట్ కాలేదు, వాళ్ళు స్ట్రాంగ్గానే ఉన్నారు. మంచి ఫుడ్ తింటూ ఎక్సర్సైజ్ చేస్తూ వాళ్ళు మంచిగానే ఉన్నారు, వాళ్ళకంత ఎఫెక్ట్ కాలేదు. ఐసీయూలో ఉన్నా కూడా బయటకు వచ్చారు, ఇమ్యూనిటీ మంచిగా ఉండేవాళ్ళు. ఇది కూడా అలాంటి వైరస్సే. సో దీన్ని మనం మంచి ఇమ్యూనిటీ మెయింటైన్ చేసుకుంటూ ప్రాపర్ ఫుడ్, ప్రాపర్ నిద్ర, మంచి ఇవన్నీ ఫాలో చేసుకుంటూ వస్తే డెఫినెట్గా విత్ హోమియోపతి మెడిసిన్ దీని నుంచి పర్మనెంట్గా బయటకు రావచ్చు. ఓకే. ఫుడ్లో ఏంటి సార్, ఏం మార్చుకోవాలి మనం, లేకపోతే పలానా ఫుడ్ తీసుకుంటే కొంచెం కంట్రోల్లో ఉంటుంది? జెనైటల్ వార్డ్స్కి బెస్ట్ ఏంటంటే ఒక మంచి క్రాన్బెర్రీ జ్యూస్ ఉంటుంది. సో క్రాన్బెర్రీ ఉందనుకోండి, క్రాన్బెర్రీ ఉంటుంది కదా, డైలీ ఆ క్రాన్బెర్రీ జ్యూస్ తాగండి. ఈ క్రాన్బెర్రీ జ్యూస్ తాగడం వల్ల ఏమవుతుంది, క్రాన్బెర్రీ ఎక్కడైనా ఏ స్టోర్లో కూడా దొరుకుతుంది క్రాన్బెర్రీ. ఆ క్రాన్బెర్రీ నుంచి జ్యూస్ చేసుకోండి. ఆ జ్యూస్ డైలీ తాగడం వల్ల ఏమవుతుందంటే అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అవుతుంది. ఆ బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అవడం వల్ల ఆ అంగం పాటు అవన్నీ హెల్తీగా అవుతుంది. హెల్తీగా అవడం వల్ల అక్కడ ఇమ్యూనిటీ, ఇన్ఫెక్షన్ అనేది తగ్గుతూ వస్తుంది. సో డైలీ ఒక గ్లాస్ ఎక్సర్సైజ్ చేసినాక క్రాన్బెర్రీ జ్యూస్ తాగండి, సరిపోతుంది. ఓకే. కానీ అదొక్కటే కాదు, దాంతోపాటు ప్రాపర్ ట్రీట్మెంటు, ప్రాపర్ ఎక్సర్సైజు, మంచి నిద్ర, ఇవన్నీ ఉండాలి. చాలా జనాలు ఏం చేస్తారంటే డాక్టర్ గారు క్రాన్బెర్రీ జ్యూస్ చెప్పారంటే అదొకటే తాగుతారు. అదొకటే తాగి 3 నెలలు తాగినా 6 నెలలు తాగినా నాకు తగ్గట్లేదు డాక్టర్ గారిని ఫోన్ చేస్తారు. అంటే ప్యారలల్గా ఇటు మెడిసిన్, ఇటు జ్యూస్, ఫుడ్ హ్యాబిట్స్ ఉండాలి. ఓకే, అంతా కరెక్ట్ ఉండాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే సార్, ఫైన్, థ్యాంక్ యూ.